సో మార్నింగ్ ఎన్ని సమ్స్ అయినాయమ్మా? 3 sums, sir. పేజ్ నెంబర్ కూడా చెప్తున్నాం ఒకసారి. 180, sir. 180. సో 3 సమ్స్ అయినాయమ్మా. ఫోర్త్ సమ్ అది ఓల్డ్ మోడల్. సో అకౌంట్ నేమ్స్ చెప్పి నాకు డెబిట్ ఆర్ క్రెడిట్ చెప్పండి. అర్థం కాకపోతే నేను చెప్తాను. ఓకేనా? సో ఎవరు స్టార్ట్ చేస్తారంటే కార్తిక్ స్టార్ట్ చేయమ్మా ఫాస్ట్ గా. Yes, sir. Purchases debit balance, sir. ఓకే Buildings debit balance, sir. ఓకే Wages debit balance, sir. ఓకే Fuel debit balance, sir. ఓకే Creditors credit balance, sir. ఓకే Bills payable debit balance, sir. బిల్స్ పేయబుల్ Debit balance, sir. డెబిట్ కదా మరి, క్రెడిట్ బ్యాలెన్స్. బిల్స్ పేయబుల్ ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్, బిల్స్ రిసీవబుల్ అయితే డెబిట్ బ్యాలెన్స్. Okay, sir. ఓకేనా? పేయబుల్ కదా మనం కట్టాలి అంటే లైబిలిటీ ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ Discount received credit balance, sir. ఓకే Sales credit balance, sir. ఓకే Insurance credit balance, sir. సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇన్సూరెన్స్ ఎందుకు క్రెడిట్ అయింది? మనకు వస్తుంది కదా సార్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ మనకు రాదమ్మా. ఇన్సూరెన్స్ మనం ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి పే చేస్తాం మనం. అది క్లియర్ గా ఇన్సూరెన్స్ రిసీవ్డ్ అని చెప్పేంత వరకు కూడా ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ అన్నమాట. ఓకేనా? సో Okay, sir. ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ ఎప్పుడు కూడా మనకి ఎక్స్పెన్స్. ఓకేనా? sir. ఎక్స్పెన్స్ కాబట్టి బ్యాలెన్స్ Debit balance, sir. డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ Freight debit balance, sir. ఓకే Opening stock debit balance, sir. ఓపెనింగ్ స్టాక్ రావచ్చు అసలు. ఓపెనింగ్ స్టాక్ వస్తుందా, క్లోజింగ్ స్టాక్ వస్తుందా? Opening stock అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు నో సార్ అవును. రాకూడదు. ఓపెనింగ్ స్టాక్ రాకూడదా? క్లోజింగ్ స్టాక్ రావాలి అంతేనా? Yes, sir. ఓకే. మరి మార్నింగ్ ఏం విన్నావు నువ్వు? నేను అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. తేజస్వి చెప్పమ్మా. ఓపెనింగ్ స్టాక్ రావాలి సార్, క్లోజింగ్ స్టాక్ రాకూడదు సార్. ఓపెనింగ్ స్టాక్ అంటే ఏంటి? కరెంట్ ఇయర్ యొక్క స్టాక్ ఎక్కడి నుంచి వస్తుంది? లాస్ట్ ఇయర్ నుంచి వస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ లోకి వచ్చే స్టాక్ ని మనం ఏం చేస్తామంటే ట్రయల్ బ్యాలెన్స్ రాస్తాం. ఈ ఇయర్ మిగిలిపోయిన స్టాక్ నెక్స్ట్ ఇయర్ రాస్తాం. అది ఎందుకు? నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ అవుద్ది, నెక్స్ట్ ఇయర్ ట్రయల్ బ్యాలెన్స్ రాయాలి. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ Drawings debit balance, sir. ఓకే Interest received credit balance, sir. ఓకే Commission paid debit balance, sir. ఓకే Sundries debtors debit balance, sir. ఓకే Bad debts debit balance, sir. ఓకే Salaries credit balance, sir. శాలరీస్ ఎందుకు క్రెడిట్ బ్యాలెన్స్? Debit balance. నెక్స్ట్ Carriage debit balance, sir. ఓకే Printing debit balance, sir. ఓకే Postage and stationery debit balance, sir. ఓకే Trade expenses debit balance, sir. ఓకే Bills receivable credit balance debit balance, sir. ఇందాకే చెప్పాను, బిల్స్ పేయబుల్ క్రెడిట్ బ్యాలెన్స్, బిల్స్ రిసీవబుల్ డెబిట్ బ్యాలెన్స్. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ Cash in hand debit balance, sir. ఓకే Cash at bank debit balance, sir. అమ్మ క్యాష్ అట్ బ్యాంక్ క్రెడిట్ బ్యాలెన్స్ అవ్వాలంటే ఏం అవ్వాలి? లోన్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ అవ్వాలి సార్. సూపర్. నెక్స్ట్ Capital credit balance, sir. ఓకే. సో ఫోర్త్ సమ్ అందరూ కూడా టెక్స్ట్ బుక్ పక్కన పెన్సిల్ తో రాసుకున్నాం అమ్మ. ఆ డెబిట్ క్రెడిట్ అనేది చెప్తున్నారు కాబట్టి చెప్తున్నప్పుడు రాసేసుకోండి. అలాగే రానప్పుడు నేను ఎలాగో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నేను చెప్పినప్పుడు రాసుకోండి. మొత్తానికి అయితే పక్కన పెన్సిల్ తో రాసుకుంటే మీరు సమ్స్ ఫేర్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అభిరామ్ వచ్చాడా క్లాస్ కి? అభిరామ్ చెప్పమ్మా. అమ్మ క్లాస్ మానేశారు. చరిష్మా మానేసింది, హేమంత్, ఇంకోళ్ళు ఎవరు మానేశారు? చరిష్మా, హేమంత్, ఇంకొకళ్ళు ఎవరు? సుప్రజ. ఏమన్నా సుప్రజ ఎప్పటి నుంచో కనిపించట్లేదు అసలు. సుప్రజ, చరిష్మా రావట్లేదా క్లాసులకి రెగ్యులర్ గా? ఏమైనా తెలుసా మీకేనని? ఓకే. సో ఫిఫ్త్ సమ్ అభిరామ్ చెప్పు.
Yes, sir. ఉమ్, Opening stock, sir. ఉమ్, Debit balance, sir. ఓకే Creditor, sir. Credit balance, sir. ఓకే Debtor, sir. Debit balance, sir. ఓకే Bills receivable, sir. Debit balance, sir. ఓకే Carriage inward, sir. Debit balance, sir. ఓకే Salaries, debit balance, sir. ఓకే Bills payable, credit balance, sir. ఓకే Telephone, debit balance, sir. ఓకే Repairs, debit balance, sir. ఉమ్, Depreciation, debit balance, sir. ఉమ్. Miscellaneous receipts, debit balance, sir. ఎందుకు అది డెబిట్ బ్యాలెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలవా? మిస్లేనియస్ రిసీట్ ఎందుకు డెబిట్ బ్యాలెన్స్ అయింది? Miscellaneous అంటే అది మన ఎక్స్పెన్స్ అవుతుంది కదా సార్. మిస్లేనియస్ ఎక్స్పెన్స్ అంటే అది ఎక్స్పెన్స్ అవుద్ది. ఓన్లీ మిస్లేనియస్ అన్నాడు, మిస్లేనియస్ రిసిప్ట్ అన్నాడు. నువ్వు నాకు సేల్ చేసావమ్మా, నువ్వు నాకు సేల్ చేస్తే నేను నీకేమిస్తాను? క్యాష్. క్యాష్ డెబిట్ బ్యాలెన్స్ లోకి వచ్చిందా, క్రెడిట్ బ్యాలెన్స్ లోకి వచ్చిందా? నేను సేల్ చేస్తే క్రెడిట్ బ్యాలెన్స్ సార్. అమ్మ సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్, నీకు వచ్చే క్యాష్ రిసిప్ట్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏం రిసిప్ట్ అవుతున్నావు? లక్ష్మీప్రియ, నువ్వు నాకు గూడ్స్ సేల్ చేసావు, నువ్వేం రిసిప్ట్ అవుతావు? క్యాష్ సార్. క్యాష్ రిసిప్ట్ అవుతున్నావు కదా, ఎంట్రీ చెప్పవు సార్ నాకు. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ సార్. క్యాష్ అకౌంట్ నువ్వు రిసీవ్ చేసుకున్నావు కదా. ఎస్ సార్. ఇలాంటి రిసీవ్ చేసుకున్నవి చాలా చిన్న చిన్న అమౌంట్స్ చాలా ఉన్నాయంట, అన్ని కలిపితే మిస్లేనియస్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ మిస్లేనియస్ రిసీట్ నీకు డెబిట్ సైడ్ వచ్చిందా, ఎఫెక్ట్ క్రెడిట్ సైడ్ వచ్చిందా? అర్థం కాలేదు. డెబిట్ సైడ్ వచ్చింది సార్. ఎటు సైడ్ వచ్చిందమ్మా? డెబిట్ సైడ్ వచ్చింది సార్. డెబిట్ సైడ్ వచ్చింది కాబట్టి మిస్లేనియస్ రిసిప్ట్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ సార్. సేమ్ ఇలాగే మిస్లేనియస్ పేమెంట్ అన్నాను. ఎస్ సార్. అదే బ్యాలెన్స్ అవ్వాలి. క్రెడిట్ బ్యాలెన్స్ సార్. క్రెడిట్ బ్యాలెన్స్, అవునా? హలో సార్. అంతేనమ్మా? ఓకే, TSV నువ్వు చెప్పమ్మా. మిస్లేనియస్ రిసీట్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే, ఎలా అయింది క్రెడిట్ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ ఎలా అయింది సార్? మిస్లీనియస్ రిసిప్ట్స్ క్రెడిట్ అవుతాయి సార్. క్రెడిట్ బ్యాలెన్సెస్ అమ్మా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్వశ్చన్ ఒక్కసారి అడుగుతున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. అక్కడ మనం డిస్కౌంట్ రిసీవ్డ్స్ అంటాం, కమిషన్ రిసీవ్డ్ అంటాం. ఇవన్నీ ఏంటి? రిసిప్ట్స్ అంటే ఏంటి? ఇన్కమ్స్ అవన్నీ మనకి. సేమ్ ఇలా పేరు పెట్టలేనివి, కమిషన్ అని డిస్కౌంట్ అని పేరు పెట్టలేనివి వాటిని ఏమంటాం? మిస్లేనియస్ రిసిప్ట్స్ అంటాం. ఏరా అభిరామ్, నువ్వు చెప్పింది కరెక్టో కాదు, నీ దాని మీద నీ ఆన్సర్ మీద నువ్వే నుంచోలేవు సార్. కాదు సార్, ఇప్పుడు దాకా నెట్ బాలేదు సార్, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది సార్ నాకు. మీరు మాట్లాడేది కూడా అర్థం కావట్లేదు. ఏంటి చెప్పు? డెబిటా క్రెడిటా? డెబిట్ సార్. ఓహో సూపర్. మిస్లేనియస్ రిసిప్ట్ డెబిట్ అంతేనా? రీజన్ చెప్పు. లక్ష్మీప్రియ ఎందుకు తప్పు చెప్పావు కదా, ఇప్పుడు నేను ఆన్సర్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్పగలవా? మిస్లేనియస్ రిసిప్ట్ ఏంటి చెప్పు? డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఫస్ట్ చెప్పు. క్రెడిట్ బ్యాలెన్స్ సార్. క్రెడిట్ బ్యాలెన్స్. మరి ఇందాక మనం డెబిట్ బ్యాలెన్స్ అనుకున్నాం, డెబిట్ బ్యాలెన్స్ అవ్వకూడదు, అర్థమవుతుందా? క్రెడిట్ బ్యాలెన్స్. ఇప్పుడు రీజన్ చెప్పు నాకు. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అంటే అది ఎక్స్పెన్సెస్ కాబట్టి మిస్లేనియస్ అంటే ఎక్స్పెన్సెస్ సార్. మిస్లేనియస్ అంటే ఎక్స్పెన్సెస్ అని కదమ్మా. మిస్లేనియస్ అంటే ఎక్స్పెన్సా ఇన్కమ్ అని కదా దాని అర్థం. మిస్లేనియస్ అంటే దాని అర్థం ఏంటి? దాని పేరు పెట్టలేనిదని. నీకు కమిషన్ రిసీవ్డ్ అన్నాను, కమిషన్ పేరు పెట్టగలిగావు. నువ్వు రిసిప్ట్ అయిన అమౌంట్ కమిషన్ పేరు పెట్టగలిగావు, అవునా? డిస్కౌంట్ అంటున్నాను, డిస్కౌంట్ రిసీవ్డ్ అన్నాను, డిస్కౌంట్ రిసీవ్డ్ పేరు పెట్టావు. ఆ రిసీవ్డ్ కి ఏం రిసీవ్ చేస్తున్నారు అంటే డిస్కౌంట్ అని చెప్పగలుగుతున్నావు, కమిషన్ అని చెప్పగలుగుతున్నావు. ఓకేనా?
అలా కాకుండా Okay, sir. ఒక 5,000 అమౌంట్ ఉండిపోయింది నీ దగ్గర. ఒరే ఈ అమౌంట్ 5,000 నువ్వు దేనికి రిసీవ్ చేసుకున్నావు నువ్వు చెప్పలేకపోతున్నావు. చెప్పలేని దానికి పేరు పెట్టిందే మిస్‌లేనియస్ అని. అది మిస్‌లేనియస్ ఇన్‌కమ్ అవ్వచ్చు, Okay. మిస్‌లేనియస్ ఎక్స్‌పెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంతేగాని మిస్‌లేనియస్ అంటే ఎక్స్‌పెన్స్ అని కదా అర్థం. మిస్‌లేనియస్ అంటే మనం పేరు పెట్టలేనిదని. పేరు పెట్టలేని రిసిట్స్. అర్థమైందమ్మా? Yes, sir. పేరు పెట్టలేని రిసిట్స్ అంటే మనకి ఇన్‌కమ్ ఏ బ్యాలెన్స్? ట్రేడ్ బ్యాలెన్స్. పేరు పెట్టలేని ఎక్స్‌పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్. ఓకే. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. హలో. సార్ నెక్స్ట్. క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ బ్యాలెన్స్ సార్. ఈ కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఎలా క్రెడిట్ బ్యాలెన్స్ అయిందో మిస్‌లేనియస్ రిసీవ్డ్ కూడా అలా క్రెడిట్ బ్యాలెన్స్ అయిందన్నమాట. ఓకేనా? ఎస్ సార్. వీటికి కమిషన్, డిస్కౌంట్ అని పేర్లు పెట్టగలిగాం. పైన చెప్పిన 900కి పేర్లు పెట్టలేకపోయాం. అయినప్పటికీ అది రిసిప్ట్. పేరు పెట్టలేని రిసిప్ట్ కాబట్టి మిస్‌లేనియస్ రిసిప్ట్ అయింది. అది కూడా ఇన్‌కమే కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్. ఇంకెందుకని అర్థం కాకపోతే నేనేం చేయలేను. నెక్స్ట్. పర్చేసెస్ డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. క్యాష్ ఎట్ బ్యాంక్ డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. ప్లాంట్ అండ్ మిషనరీ డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. ఫర్నిచర్ డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. రెంట్ పేడ్ డెబిట్ బ్యాలెన్స్ సార్. రెంట్ రిసీవ్డ్ అన్నాను నేను. రెంట్ పేడ్ అని ఇచ్చాడు. ఓకే. నేను రెంట్ రిసీవ్డ్ అన్నాను. ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? రెంట్ రిసీవ్డ్ అంటే అర్థం ఏంటి? మనకి రెంట్ వస్తుంది సార్. నీకు రెంట్ వస్తుందంటే నీకు ఎక్స్‌పెన్సా ఇన్‌కమ్మా? ఇన్కమ్ సార్. ఇన్‌కమ్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. అది కూడా డెబిట్ అంటావు ఏంటి? ఆలోచించవా కొంచెం కూడా? నెక్స్ట్. సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్ సార్. ఇప్పుడు ఇందుకు రెంట్ పేడ్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్ సార్. రెంట్ పెయిడ్ డెబిట్ బ్యాలెన్సే. రెంట్ రిసీవ్డ్ అయితే మాత్రం క్రెడిట్ క్రెడిట్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ సార్. ఓకేనా? సో ఫిఫ్త్ సమ్ లో ఇంకెవరికైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. ఫిఫ్త్ సమ్. ఓకే. అభిరామ్ సిక్స్త్ కూడా నువ్వే చెప్పే. సార్ క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. డ్రాయింగ్స్ డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. ఫర్నిచర్ డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ క్రెడిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. క్రెడిటార్స్ క్రెడిట్ బ్యాలెన్స్ సార్. ప్రెమిసెస్ డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ బ్యాలెన్స్ సార్. వేజెస్ డెబిట్ బ్యాలెన్స్ సార్. సాలరీస్ డెబిట్ బ్యాలెన్స్ సార్. కమిషన్ పేడ్ డెబిట్ బ్యాలెన్స్ సార్. డెటాస్ డెబిట్ బ్యాలెన్స్ సార్. రెంట్ రిసీవ్డ్ క్రెడిట్ బ్యాలెన్స్ సార్. పర్చేసెస్ డెబిట్ బ్యాలెన్స్ సార్. సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. రిటర్న్ ఇన్వార్డ్స్ అంటే సేల్స్ రిటర్న్స్ సార్ డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. డిస్కౌంట్ డెబిట్ బ్యాలెన్స్ సార్. డెబిట్ ఇచ్చాడు. డెబిట్ బ్యాలెన్స్ అంటే డిస్కౌంట్ డెబిట్ బ్యాలెన్స్. ఓకే. దాని పేరు ఏమని పెట్టాలి? డెబిట్ లో ఉన్న డిస్కౌంట్ ఏమని పేరు పెట్టాలి సార్? డెబిట్ లో ఉండే డిస్కౌంట్ ని ఏమంటారు? ఏ పేరుతో పిలుస్తారు? అసలు డిస్కౌంట్ రిసీవ్డ్ సార్. ఓకే. డిస్కౌంట్ రిసీవ్డ్ ని డెబిట్ బ్యాలెన్స్ అంటారు అంతేనా? సార్ దానికి ఏమన్నా డిస్కౌంట్? సార్ ఒకసారి సార్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు సార్. ఓకే. మరి దాని కింద ఉంది కదా డిస్కౌంట్ బ్రాకెట్ లో. డిస్కౌంట్ అలౌడ్ సార్. అది సో ఏదైతే క్రెడిట్ లో ఉందో డిస్కౌంట్ అలౌడ్, ఏదైతే డెబిట్ లో ఉందో డిస్కౌంట్ రిసీవ్డ్ అంతేనా? సార్. ఓకే. ఒకసారి చెప్పు నాకు, మనది బిజినెస్, నువ్వు గూడ్స్ అమ్మావు, తక్కువ రేటుకి అమ్మావు. ఆ తక్కువ రేటుకి అమ్మడాన్ని ఏమంటారు?
డిస్కౌంట్ అలౌడా, డిస్కౌంట్ రిసీవ్డా? డిస్కౌంట్ అలౌ చేసాం సార్. అది నీకు ఎక్స్పెన్సా ఇన్కమ్మా? ఎక్స్పెన్స్ సార్. ఎక్స్పెన్స్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ సార్. మరి నువ్వేంటి అక్కడ రివర్స్ చెప్పినట్టున్నావు ఇందాక? ఎస్ సార్, రివర్స్ లో చెప్పాను సార్. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా చెప్పు. డెబిట్ బ్యాలెన్స్ ఉంది, డిస్కౌంట్ రిసీవ్డ్ సార్. ఓకే. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, డిస్కౌంట్ అలౌడ్ సార్. సరే అయితే నెక్స్ట్ చెప్పు. జనరల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. క్యారేజ్ డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ డెబిట్ బ్యాలెన్స్ సార్. డెబిట్ బ్యాలెన్స్. సార్. ఓకే. అమ్మ ఆల్రెడీ రిజర్వ్ అంటే ఏంటి అని చెప్పాను నేను ఇంతకుముందు ఎప్పుడైనా క్లాసులో? ఎప్పుడు చెప్పలేదా? ముందు క్లాసులో రిజర్వ్ అన్నా ప్రొవిజన్ అన్నా ఒకటే అన్నారు సార్. రిజర్వ్ అన్నా ప్రావిజన్ అన్నా ఒకటే అని చెప్పాను. ఇంకేం చెప్పాను? ప్రొవిజన్స్ అన్ని క్రెడిట్ బ్యాలెన్స్ అని చెప్పారు సార్. మరి ఏం నిద్రపోతున్నావు నువ్వు అభిరామ్? ఇప్పుడు క్లాస్లో నేను చెప్పలేదంటే నువ్వు అలా తెలియట్లేదు అనొచ్చు. క్లియర్గా చాలా స్ట్రెస్ చేసి చెప్తాను ఈ పాయింట్ని ఎప్పుడు నేను. రిజర్వ్స్ ప్రావిజన్స్ రెండు ఒకటే. రిజర్వ్స్ ని ప్రావిజన్స్ రెండు కూడా ఏ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ అని. ఎందుకు అంటే రిజర్వ్ అంటే ఏంటంటే మనం సంపాదించిన ప్రాఫిట్ లోంచి తీసి పక్కన పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ 100 రూపీస్ సంపాదిస్తే ఫ్యూచర్ లో ఏదైనా అవసరం వస్తుందని చెప్పి 100 లోంచి 20 రూపీస్ పక్కన పెట్టి 80 రూపీస్ మాత్రం ఇప్పుడు యూజ్ చేసుకుంటాం. చెప్పండి, ప్రాఫిట్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. మరి అందులోంచి తీసి పక్కన పెట్టిన రిజర్వ్ కూడా ఏ బ్యాలెన్స్ అవ్వాలి? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. అర్థమైంది అభిరామ్? ఇంకా డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఇంకొకసారి తేజస్వి నువ్వన్నా కరెక్ట్గా చెప్పమ్మా. డిస్కౌంట్స్ నాకు డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ బ్యాలెన్స్ సార్. అక్కడ రాసుకోండి అమ్మా పక్కన మిగతా వాళ్ళందరూ. ఓకేనా? డిస్కౌంట్ డెబిట్ అని ఉంది అంటే డిస్కౌంట్ అలౌడ్ అది. డిస్కౌంట్ క్రెడిట్ అని ఉంది అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అది. ఇందాక నేను డిస్కస్ చేసాక కూడా అభిరామ్ తప్పు చెప్పాడు మళ్ళీ. సో మరి రాసుకోండి అక్కడ డిస్కౌంట్ అలౌడ్, అలాగే దాని కింద డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ అలౌడ్ ఏమో 1600, డిస్కౌంట్ రిసీవ్డ్ ఏమో 2000. అక్కడ రాసుకోండి క్లియర్గా. నెక్స్ట్ చంద్రరావు చెప్తావమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ సార్. చెప్పు. క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ క్రెడిట్ బ్యాలెన్స్, గుడ్ విల్ డెబిట్ బ్యాలెన్స్. అమ్మ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ ఎందుకు? అంటే బ్యాడ్ డెబ్ట్స్ ని మనకు వచ్చిన ప్రాఫిట్ లో బ్యాడ్ డెబ్ట్స్ ని కవర్ చేస్తాం. నేను ఎన్ని అడగట్లేదు. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎందుకు క్రియేట్ అయింది? అంటే ప్రాఫిట్ లోంచి తీస్తున్నాం కదా, ప్రాఫిట్ లోని తీసి పక్కన పెడుతున్నాం. ఫ్యూచర్ యూజ్ కోసం పక్కన పెడుతున్నాం. ఏంటి ఆ ఫ్యూచర్ యూజ్? బ్యాడ్ డెట్స్ అవుతాయేమో అని. ఓకేనా? ఎస్ సార్. సో ఇంతకు ముందు సమయంలో అదే దాన్నే ఏ వర్డ్ తో యూజ్ చేశాడు? రిజర్వ్ అని యూజ్ చేశాడు. ఇప్పుడు ఏమైనా యూజ్ చేశాడు? ప్రావిజన్ యూజ్ చేశాడు. సో ప్రావిజన్ రిజర్వ్ రెండు ఒకటేనా కదా? ఎస్ ఒకటే సార్. ఓకే. నెక్స్ట్ గుడ్ విల్ డెబిట్ బ్యాలెన్స్ సార్. ఓకే. పేటెంట్స్ డెబిట్ బ్యాలెన్స్ సార్. పేటెంట్ అంటే అర్థం ఏంటి? డెబిట్ బ్యాలెన్స్ అని చెప్పావు, దాని అర్థం ఏంటి? అంటే ఆస్తి పేపర్ లాంటిది. ఆస్తి పేపర్ లాంటిది. ఓకే, ఒక రకంగా కరెక్టే. మనకుండే రైట్ ని పేటెంట్ అంటారమ్మా. పేటెంట్. ఇప్పుడు స్కాలర్ ఇన్స్టిట్యూట్ ఉంది, అవునా? సేమ్ స్కాలర్ ఇన్స్టిట్యూట్ అనే టైటిల్, దాని యొక్క లోగో, దాని యొక్క అది ఆ లోగో కలర్స్ సేమ్ అలాగే నువ్వు యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇంకో ఇన్స్టిట్యూట్ పెట్టేసావు. నేను ఊరుకుంటానా? కేసేస్తాను నీ మీద. కేసేస్తారు. ఎందుకు? అది నేను దాన్ని రిజిస్టర్ చేయించుకున్నాను, నేను తప్ప ఇంకెవరో వాడకూడదు అంటే అది నా ఆస్తే కదా. సో పేటెంట్ అంటే అర్థం ఏంటంటే రైట్స్ ఆన్ ఏ ప్రొడక్ట్, రైట్స్ ఆన్ ఏ లోగో. అంటే ఒక వస్తువు మీద మనకు రైట్ నే ఉంటారు, మరి పేటెంట్ అంటారు. అది పైకి కనిపించదు. ఇంటాంజిబుల్ అసెట్. ఇంటాంజిబుల్ అసెట్ కూడా అసెట్ కాబట్టి ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్.
గుడ్ విల్ కూడా చూడు, గుడ్ విల్ మనకున్న మంచి పేరు కనిపించదు కాబట్టి ఇంటాంజిబుల్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్. పర్చేసెస్ డెబిట్ బ్యాలెన్స్. సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్. లోన్ ఫ్రమ్ SBI క్రెడిట్ బ్యాలెన్స్. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ బ్యాలెన్స్. ఇంట్రెస్ట్ పెయిడ్ డెబిట్ బ్యాలెన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్ బ్యాలెన్స్. ల్యాండ్ డెబిట్ బ్యాలెన్స్. డెబిటర్స్ డెబిట్ బ్యాలెన్స్. లీగల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్. ఎలా చెప్పు ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్ అని? తెలుసా తెలీదా? తెలుసు, అంటే మనం ఎక్స్పెన్సెస్ ముందే పే చేస్తాం సార్. ఎక్స్పెన్సెస్ ముందే పే చేస్తాం అంటే పే చేయాల్సిన ఎక్స్పెన్స్ ముందే పే చేస్తాం. అప్పుడు మనకి అసెట్ లయబిలిటీయా? అసెట్స్. అసెట్ కాబట్టి ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్. ఇన్సూరెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్. ఇన్సూరెన్స్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. ఇన్సూరెన్స్ ఎందుకు చెప్పావు ఇన్సూరెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అని? హలో. ఇన్సూరెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఎందుకు చెప్పావు అంటున్నాను. మనీ పే చేస్తున్నాం. మనీ పే చేస్తున్నాం కాబట్టి మనం మనీ పే చేస్తామా వాళ్ళు మనీ పే చేస్తారా మనకి? మనమే పే చేస్తున్నాం సార్. మనమే పే చేస్తాం. మనం పే చేస్తాం అంటే మనకి ఎక్స్పెన్స్ ఇంకమ్మా? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. మనం నువ్వు క్రెడిట్ బ్యాలెన్స్ అన్నావు. సారీ. నెక్స్ట్. అవుట్ స్టాండింగ్ సాలరీస్ డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్సా? ఎలాగా? అంటే మన సాలరీస్ పే చేయాలి కదా. పే చేయాల్సింది పే చేయలేదు అంటే అసెట్టా లయబిలిటీయా? లయబిలిటీ సార్. లయబిలిటీ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. మనం డెబిట్ అంటున్నావు, ఆలోచించట్లేదా? అంటే సాలరీస్ తీసుకున్నాం. అవునమ్మా, శాలరీస్ నువ్వు శాలరీస్ తీసుకుంటావా? నువ్వు ఎప్పుడు నువ్వు ఆలోచించే విధానం ఏమని చెప్పాను? నువ్వెవరు? నువ్వు బిజినెస్ అంటే నీ ఎంప్లాయీస్ కి నువ్వు కట్టాల్సిన శాలరీ కట్టలేదు. అదేనా అవుట్ స్టాండింగ్ శాలరీ అంటేని? మళ్ళీ తీసుకుంటా అంటే బిజినెస్ తీసుకుంటుంది ఎక్కడ శాలరీలు? బిజినెస్ శాలరీ పే చేస్తుంది, పే చేయాల్సింది పే చేయలేదంట. అర్థమవుతుందా? పే చేయాల్సిన శాలరీ పే చేయలేదు అంటే లయబిలిటీయా అసెట్టా? లయబిలిటీ సార్. లయబిలిటీ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ అయింది. ఓకే సార్. నెక్స్ట్. డిస్కౌంట్ ఆన్ పర్చేసెస్. నువ్వు గూడ్స్ కొన్నావమ్మా, నువ్వు గూడ్స్ కొంటే డిస్కౌంట్ వచ్చింది అంటే డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ ఎలా అది? రిసీవ్డ్ సార్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. అర్థమైందా? yes sir. డిస్కౌంట్ ఆన్ సేల్స్? డెబిట్ బ్యాలెన్స్. ఎక్స్ప్లెయిన్ చేయి ఎలా డెబిట్ బ్యాలెన్స్ అయిందో. మనం సేల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి డిస్కౌంట్ అలౌ చేస్తున్నాం కాబట్టి మనకి డెబిట్ బ్యాలెన్స్. డిస్కౌంట్ అలౌడ్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్. బిల్స్ రిసీవబుల్ డెబిట్ బ్యాలెన్స్. ఓకే. బిల్స్ పేయబుల్ క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ క్రెడిట్ బ్యాలెన్స్. ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఉంది కదా మళ్ళీ. yes sir. ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్. ఓకే అమ్మ, ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ డెబిట్ బ్యాలెన్స్ ఎలా అయింది? మనం ముందే పే చేసి అంటే పక్కన పెట్టాం. పక్కన పెట్టాము. ఎక్కడి నుంచి పక్కన పెట్టాం? ప్రాఫిట్ లోన్స్. ప్రాఫిట్ లోంచి పక్కన పెడితే ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. మనం డెబిట్ అంటాం, నేను క్రెడిట్ అన్నాను సార్. క్రెడిట్ అన్నావా? ఓకే. నెక్స్ట్. ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్. ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ సెపరేట్ కాదమ్మా, అది ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ అంతా ఒకటే. ఓకే సార్. ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ పక్కన నీకు ఏమైనా అమౌంట్ ఉందా? అమౌంట్ ఇచ్చాడా క్వశ్చన్ లో? లేదు సార్. మరి అది సెపరేట్ చదివి మళ్ళీ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ అని చదువుతావు ఏంటి? అదంతా ఒకటే. ప్రొవిజన్ ఫర్ డెప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ 2500 ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. అది. నెక్స్ట్. జనరల్ రిజర్వ్ క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే. ఇన్వెస్ట్మెంట్స్ డెబిట్ బ్యాలెన్స్. ఓకే. డౌట్ ఏమంటే చెప్పండి అమ్మా అవుతున్నా ఈ క్వశ్చన్ లో. ఎనీ డౌట్స్? నెక్స్ట్. 8, 9, 10, 11, 12 తేజస్వి చెప్పగలవా?
Yes, sir. స్టార్ట్ చేసి. Bills receivable debit balance, sir. ఓకే. Returns outward credit balance, sir. ఓకే. Purchases debit balance, sir. ఓకే. Returns inward debit balance, sir. ఓకే. Sales credit balance, sir. ఓకే. Bills payable credit balance, sir. ఓకే. Capital credit balance, sir. ఓకే. Cash debit balance, sir. ఓకే. Sales credit balance, sir. ఓకే. Salaries debit balance, sir. ఓకే. Creditors credit balance, sir. ఓకే. Capital credit balance, sir. ఓకే. Purchases debit balance, sir. ఓకే. Debtors debit balance, sir. ఓకే. Capital credit balance, sir. ఓకే. Bills payable credit balance, sir. ఓకే. Receivable debit balance, sir. ఓకే. Furniture debit balance, sir. ఓకే. Purchases debit balance, sir. ఉమ్. Sales credit balance, sir. ఉమ్. Sales returns debit balance, sir. ఓకే. Opening stock debit balance, sir. ఓకే. Sales credit balance, sir. Creditors credit balance, sir. ఓకే. Cash debit balance, sir. ఉమ్. Purchases debit balance, sir. ఉమ్. Debtors debit balance, sir. ఉమ్. Salaries debit balance, sir. ఉమ్. Capital credit balance, sir. ఉమ్. Cash in hand debit balance, sir. ఓకే. Debtors debit balance, sir. ఓకే. Opening stock debit balance, sir. ఉమ్. Purchases debit balance, sir. ఉమ్. Building debit balance, sir. ఓకే. Sales credit balance, sir. ఉమ్. Capital credit balance, sir. ఉమ్. Bills payable credit balance, sir. ఓకే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? 8, 9, 10, 11, 12 తేజస్వి చెప్పిన ఆన్సర్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ 13, 14, 15 లక్ష్మీప్రియ చెప్తావమ్మా? Yes, sir. ఓకే. Opening stock debit balance, sir. ఓకే. Purchases debit balance, sir. ఓకే. Carriage debit balance. ఉమ్. Creditors credit balance. ఉమ్. Capital credit balance. ఉమ్. Sales credit Mm. balance. ఉమ్. Salaries debit balance. ఉమ్. Debitors debit balance. Mm. Cash in bank debit balance. ఓకే. 14th one, sir. ఉమ్. Cash at bank debit balance. ఉమ్. Salaries debit balance. ఉమ్. Sales credit balance. Mm. Buildings debit balance. Bills receivable debit balance. Cash in hand debit balance. Purchases debit balance. Opening stock debit balance. Bills payables credit balance. Capital credit balance. ఓకే. 15th one. Opening stock debit balance. Sales credit balance. Creditors credit balance. Cash debit balance. ఉమ్. Purchases debit balance. Debitors debit balance. ఉమ్. Salaries debit balance. Capital credit balance. ఓకే. 16, 17, 18, 19 కార్తీక్ 16, 17 చెప్పమ్మా. Yes, sir. Bills receivable debit balance, sir. ఉమ్. Capital credit balance, sir. ఉమ్. Sales credit balance, sir. ఉమ్. Machinery debit balance, sir. ఉమ్. Bills payable credit balance, sir. ఉమ్. Purchases debit balance, sir. ఉమ్. Furniture debit balance, sir. ఓకే. Capital credit balance, sir. ఉమ్. Furniture debit balance, sir. ఉమ్. Sundry creditors credit balance, sir. ఉమ్. Cash debit balance, sir. ఉమ్. Sundry debtors debit balance, sir. ఉమ్. Buildings debit balance, sir. ఓకే. నెక్స్ట్ 18 కూడా స్టార్ట్ చేసి చెప్పే. Yes, sir. Opening stock debit balance, sir. ఉమ్. Bills payable credit balance, sir. ఉమ్. Bills receivable debit balance, sir. ఉమ్. Purchases debit balance, sir. ఉమ్. Return inwards debit balance, sir. ఉమ్. Purchases debit balance, sir. ఉమ్. Sales credit balance, sir. ఉమ్. Return outwards credit balance, sir. ఉమ్. Capital credit balance, sir. ఓకే. Carriage debit balance, sir. ఉమ్. Capital credit balance, sir. ఉమ్. Salaries debit balance, sir. ఉమ్. Cash at bank debit balance, sir. ఉమ్. Returns credit balance, sir. ఉమ్. Sales credit balance, sir. ఉమ్. Returns debit balance, sir. ఓకే. సో అందరు రాస్తున్నారు కదమ్మా పెన్సిల్ తోటి. సో Yes, sir. వీలున్నప్పుడల్లా నోట్స్ లో ఈ 19 సమ్స్ కూడా అలాంగ్ విత్ ఇలస్ట్రేషన్స్ కంప్లీట్ చేయండి. మీరు సమ్స్ చేసేటప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ కమ్మా బోత్ సైడ్స్ నార్మల్ టాలీ అవ్వాలి. టాలీ అవ్వదు. సో ఏదైతే టాలీ అవ్వలేని సమ్స్ ఉన్నాయో ఆ టాలీ అవ్వని సమ్స్ అలా వదిలేయండి. మనం నెక్స్ట్ మండే మళ్ళీ ప్రాక్టీస్ చేసినప్పుడు అకౌంట్స్ ని ఏమేమి అలా టాలీ అవ్వకుండా ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఓకేనా? కంప్లీట్ చేస్తారా నెక్స్ట్ మండేకి ఈ చాప్టర్ ని? Yes, Yes, sir. sir.
ఓకే, Yes, sir. ప్రెసెంట్. సో ఒకసారి మళ్ళీ ఇండెక్స్ ఓపెన్ చేయండి. ఇంకేం మిగిలిపోయినాయి మనకి? సో మొత్తం అన్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. సార్ క్యాష్ బుక్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. రెక్టిఫికేషన్, అంటే మనం చెప్పుకున్న వాటిలో ఈ 2 మిగిలిపోయినాయి. మనం Sir. చెప్పుకునేవి ఇంకో 2 మిగిలినాయి. ఏంటవి? జనరల్ ప్రాపర్, బిఆర్ఎస్, ఫైనల్ అకౌంట్స్ సార్. ఈ 3 మిగిలినాయి. జనరల్ ప్రాపర్, బిఆర్ఎస్, ఫైనల్ అకౌంట్స్. ఓకేనా? సో ఇప్పుడు sir. క్యాష్ బుక్ ఫాస్ట్ గా ఆల్రెడీ మనం చాలా సింపుల్ కాబట్టి క్యాష్ బుక్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనుకోమ్మా. నెక్స్ట్ మండే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? స్టార్ట్ Yes, sir. చేద్దాం క్యాష్ బుక్ ని. Yes, Yes, sir. ఓపెన్ చేయండి క్యాష్ బుక్, పేజ్ నెంబర్ 95. ఓకే, సో తేజస్వి చెప్తుంది ఇప్పుడు. అమ్మ క్యాష్ బుక్ ఎన్ని టైప్స్? టోటల్ క్యాష్ బుక్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 4 types, sir. 4 టైప్స్. ఏంటవి? Single column cash book, double column cash book, triple column cash book, petty cash book. సింపుల్ క్యాష్ బుక్ ఆర్ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ యొక్క ఫార్మాట్ చెప్తావా? Date, ఉమ్, particulars, ఉమ్, general folio, amount. ఉమ్. Date, Okay. particulars, general folio, amount. ఓకే, నెక్స్ట్ డబుల్ కాలమ్ క్యాష్ బుక్ ది. Date, particulars, general folio, ఉమ్, cash, bank. ఉమ్. Date, particulars, general folio, cash, bank. ఓకే, క్యాష్ బ్యాంక్ అయినా ఇంకేం రావా? Yes, sir. Discount allowed, discount received కూడా వస్తాయి, sir. అంటే క్యాష్ బ్యాంక్ ప్లేస్ లో ఏదైనా ఒకటి మిస్ అయిపోయి ఈ డిస్కౌంట్స్ వస్తాయి, అంతేనా? Yes, sir. ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. Date, particulars, general folio, cash, bank, discount allowed. Date, particulars, general folio, cash, bank, discount received. ఓకే, పెట్టి క్యాష్ బుక్. Petty cash book, receipts, date, receipts, amount, date, receipt, date, payments, amount, sir. ఓకే, ఇంకా Stationery, telephone. సపరేట్ హెడ్స్ అన్నమాట. ఇక్కడ మనం ఏమైతే యూజ్ చేసామో ఆ యూజ్ చేసిన ప్రతి ఎక్స్పెన్స్ కి సపరేట్ హెడ్ ఒకటి ఓపెన్ చేయాలి, అంతేనా? Yes, sir. ఓకే, ఇంకొక చిన్న నువ్వు చెప్పింది అంతా కరెక్టే అమ్మా. నాకు తెలిసి మీకు సిఏ ఫౌండేషన్ టైంలో అలా చెప్పుంటాను నేనే. కానీ నార్మల్ గా అయితే ఒకసారి ఆలోచిస్తే మనం మాట్లాడుకున్న ఫార్మాట్ లోనే ఒక చిన్న చేంజ్ ఏంటంటే జర్నల్ ఫోలియో ప్లేస్ లెడ్జర్ ఫోలియో రావాలమ్మా అక్కడ. ఓకేనా? Yes, sir. ఎందుకంటే మనం సబ్సిడీ బుక్స్ చెప్పుకున్నప్పుడు క్యాష్ బుక్ కూడా ఒక సబ్సిడీ బుక్ కదా చెప్పుకున్నాం. Yes, sir. క్యాష్ బుక్ చెప్పినప్పుడు నేను ఒక సబ్సిడీ బుక్ అండ్ Sir, చెప్పాను చెప్ప voice break అవుతుంది, sir. అదే క్యాష్ బుక్ థియరీ ఓపెన్ చేయడం ఒకసారి. అక్కడ క్యాష్ ఓన్లీ క్యాష్ బుక్ అని చెప్పలేదు, ఓన్లీ సబ్సిడీ బుక్ అని చెప్పలేదు, ఇంకో పదం వాడాను అక్కడ నేను. As well as principal book, ledger అని చెప్పారు, sir. అంటే ఏంటి, క్యాష్ బుక్ అనేది ఒక సబ్సిడీ బుక్ ఎలాగో ఒక లెడ్జర్ అకౌంట్ కూడా అని చెప్పాను, అవునా కదా? Yes, sir. సో అక్కడ ఏం చేయాలంటే అమ్మా, క్యాష్ బుక్ దగ్గర నార్మల్ లెడ్జర్ అకౌంట్ అయితే మనం జర్నల్ ఫోలియో రికార్డ్ చేస్తాం, కానీ ఇక్కడ మనం లెడ్జర్ ఫోలియో అని రాయాలమ్మా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బుక్ డెబిట్ సైడ్ ఏమో వచ్చే ఛాన్స్ ఉంది చెప్పండి? నార్మల్ ఛాన్స్. క్యాష్ బుక్ ఎన్నో ఉంటే ఇలస్ట్రేషన్ 1 ఓపెన్ చేయండి. ఇలస్ట్రేషన్ 1 లో క్యాష్ బుక్ ఉంది, డెబిట్ సైడ్ ఏమొచ్చింది చూడండి. రిసిప్ట్స్. అదే రిసిప్ట్స్ పేరు చెప్పమ్మా, ఏమేమి అకౌంట్స్ ఓపెన్ అవుతాయో? క్యాపిటల్, సేల్స్, కమిషన్, రాజు అని 4 అకౌంట్స్ ఉన్నాయి, అవునా? Yes, sir. ఈ 4 అకౌంట్స్ ని మళ్ళీ ఓపెన్ చేయమా? Yes, sir. ఆ అకౌంట్స్ యొక్క నెంబర్లు ఇక్కడ రాయాలన్నమాట. ఆ క్యాపిటల్ లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కదా, దాని లెడ్జర్ ఫోలియో నెంబర్ ఇక్కడ రాస్తాం. సేల్స్ లెడ్జర్ ఓపెన్ చేస్తున్నాం కదా, ఆ లెడ్జర్ ఫోలియో నెంబర్ ఇక్కడ రాస్తాం. అర్థవుతుందమ్మా? మరి Yes, sir. క్యాష్ బుక్ అని చెప్పి ఇంకో లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయవు, ఎందుకంటే సింపుల్ క్యాష్ బుక్ ఆర్ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ ఇది ఇట్ సెల్ఫ్ ఏ లెడ్జర్ అండ్ ఆల్సో సబ్సిడీ బుక్. అర్థమైందా? అర్థం కాలేదు అమ్మ. మనం సబ్సిడీ బుక్స్ లోని పర్చేస్ బుక్ ఓపెన్ చేసామా? Yes, sir. ఓపెన్ చేసినప్పుడు ఆ పర్చేజెస్ బుక్ యొక్క లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేసాం,
అలాగే పర్చేస్ ఎవరెవరి పేర్లు వచ్చినాయి వాళ్ళ అకౌంట్ కూడా ఓపెన్ చేసామా లేదా? ఎస్ సార్. అలాగా ఇక్కడ క్యాష్ బుక్ మళ్ళీ ఓపెన్ చేయం. ఇది క్యాష్ బుక్ అనేది సబ్సిడీ బుక్. మళ్ళీ క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయం. ఎందుకు ఓపెన్ చేయము? క్యాష్ బుక్ ఇట్ సెల్ఫ్ సబ్సిడీ బుక్ అండ్ ఆల్సో క్యాష్ లెడ్జర్ అకౌంట్. మనం ఏం ఓపెన్ చేస్తాం? క్యాష్ బుక్ లో ఉన్న క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, సేల్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, రాజు అకౌంట్ ఓపెన్ చేస్తాం, కమిషన్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఆ అకౌంట్స్ యొక్క లెడ్జర్ నెంబర్స్ ఇక్కడ ఏమంటున్నాడు? అందుకే లెడ్జర్ ఫోలియో రాయాలంటున్నా. అర్థమైందా లేదా? ఎస్ సార్. ఓకే. సో మళ్ళీ చెప్పమ్మా ఫార్మాట్ లో ఈసారి మార్పు ఏంటి? డేట్, పర్టిక్యులర్స్, జర్నల్ ఫోలియో కాదు, ఏ ఫోలియో? లెడ్జర్ ఫోలియో, అమౌంట్. మళ్ళీ డేట్, పర్టిక్యులర్స్, లెడ్జర్ ఫోలియో, అమౌంట్. అర్థమైందా లేదా? ఎస్ సార్. ఓకే. సో ఫార్మాట్స్ అన్ని తెలుసుకున్నాం. ఓకేనా? సో ఒక్కొక్క మోడల్ కి నేను ఒక్కొక్క సమ్ ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మిగతా కంప్లీట్ చేస్తారా? ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. మోడల్ కోసం నేను చెప్తానమ్మా, అవి మీరు కంప్లీట్ చేసుకుంటండి. మళ్ళీ మండేకి అకౌంట్ ప్రాక్టీస్ క్లాస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ నేను ఆ రోజు చెప్తాను. మీ మొత్తం అన్ని నేనే చెప్పేసాను అనుకో, మీరు ఎగ్జామ్కి వెళ్ళి మళ్ళీ చేయడానికి ప్రాక్టీస్ ఉండదు. ఓకేనా? నేను ఒక మోడల్ కోసం చెప్తాను. ఆ సమ్ నేను ఏం చెప్పాలనేది మీరే డిసైడ్ చేయండి. ఓకేనా? సో సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ లోని ఇలస్ట్రేషన్ 1, ఇలస్ట్రేషన్ 2 ఉంది. నేను ఏ సమ్ చెప్పను. ఫస్ట్ చెప్పండి సార్. ఫస్ట్ చాలా ఈజీ. ఏముంది చూడండి. రామ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అంట. ఎంట్రీ ఏంటి? క్యాష్ టు క్యాపిటల్. అవునా? ఎస్ సార్. క్యాష్ టు క్యాపిటల్ కాబట్టి క్యాష్ అకౌంట్ ఎటు సైడ్ వచ్చిందో అటు సైడ్ పోస్టింగ్ చేస్తాం. ఓకేనా? సో ఓపెన్ చేస్తాం. చూడండి, మీరు ఓపెన్ చేసిన ఫాస్ట్ గా నాతో పాటు. క్యాష్ అకౌంట్, క్యాష్ బుక్ కదా. ఓకే, క్యాష్ బుక్ అకౌంట్ అని రాయకూడదు, సబ్సిడీ బుక్స్ కదా ఇది. సో క్యాష్ బుక్, ఏ క్యాష్ బుక్ ఇది? సింపుల్ క్యాష్ బుక్ ఆర్ సింగిల్ కాలమ్ క్యాష్ బుక్. డెబిట్, క్రెడిట్. సో ఎంట్రీ ఏంటి ఫస్ట్ది? రామ్, మీరు మొత్తం ఫార్మాట్ అంతా రాయండి అమ్మా. రామ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ లో టు క్యాపిటల్ అకౌంట్. ఎంత? 10,000. నెక్స్ట్ క్యాష్ సేల్స్. ఎంట్రీ ఏంటి? క్యాష్ టు సేల్స్. సో టు సేల్స్ అకౌంట్. ఎంత? 6,000. ఓకేనమ్మా. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ అంట. ఎంట్రీ పర్చేజెస్ టు క్యాష్, అంటే బై పర్చేజెస్ అకౌంట్. ఎంత? 4,000. అమ్మ నా వాయిస్ వీడియో క్లియర్ వినిపిస్తుందా? నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజు, అంటే క్యాష్ టు రాజు అకౌంట్. ఎంతమ్మా? 8,000. నెక్స్ట్ పర్చేజ్ స్టేషనరీ ఏంటమ్మా? అంటే స్టేషనరీ టు క్యాష్ బై స్టేషనరీ. ఎంతది? 500. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు శ్రవణ్ టు క్యాష్ అమ్మా. సో మళ్ళీ క్రెడిట్ సైడ్ వచ్చింది బై శ్రవణ్. ఎంత? 3,000. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు గిరి. ఎంట్రీ గిరి టు సేల్స్. ఎక్కడ క్యాష్ అకౌంట్ ఎఫెక్ట్ అయిందా? సార్. అంతా ఇక్కడ రాకూడదు. నెక్స్ట్ రిసీవ్డ్ కమిషన్, క్యాష్ టు కమిషన్, అంటే బై. సో టు కమిషన్. ఎంత మరి? 800. సో రిసీవ్డ్ కమిషన్ అంటే క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ టు కమిషన్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు కమిషన్. సరిపోయింది. నెక్స్ట్ పెయిడ్ శాలరీ టు క్యాష్, అంటే బై శాలరీ అకౌంట్. ఎంతమ్మా? 2,000. సేమ్ ఎటు సైడ్ ఎక్కువ ఉందో చూసుకుందాం. ఎటు సైడ్ ఎక్కువగా ఉందమ్మా? 10, 16,000 ప్లస్ 8,000 ఎంత? 24,000 ప్లస్ 800, 24,800. ఈ 24,800 నుంచి 4,500, 3,000, 2,000 తీసేసి
బై బ్యాలెన్స్ క్యారీడ్ ఎంతో చెప్పండి. 15,300 సార్. 15,300. అది నెక్స్ట్ డేట్ కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 15,300 రావాలి. ఓకేనా? ఇది ఇలస్ట్రేషన్ లో ఒక సమ్ చెప్పాను. సేమ్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేయండి. ప్రాబ్లమ్స్ నుంచి ఒక సమ్ చెప్తాను. సెలెక్ట్ చేయండి ఒక ప్రాబ్లమ్ ని సింపుల్ కాలమ్ క్యాష్ బుక్ లో. ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ క్యాష్ బుక్, సెకండ్ క్వశ్చన్ సింపుల్ క్యాష్ బుక్, థర్డ్ వన్ సింపుల్ క్యాష్ బుక్, ఫోర్త్ వన్ ఇస్ డబుల్ కాలమ్ క్యాష్. సో 1, 2, 3 లో ఏం చెప్పను స్పీడ్ గా. థర్డ్ వన్ సార్. సో చూడండి ఫాస్ట్ గా ఓపెన్ చేయండి నాతో పాటు. మీరు కూడా నేను చెప్పినవి నాతో పాటు చేసేసుకుంటే మీ మిగతా అన్ని మీరు వర్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో సింపుల్ క్యాష్ బుక్ మీరు ఫార్మాట్ అంతా ఫుల్ గా రాయండి. డెబిట్ క్రెడిట్. స్టార్టెడ్ బిజినెస్ విత్ 10,000. ఓకేనమ్మా? సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ 10,000. క్యాలిక్యులేటర్స్ దగ్గర పెట్టుకోండి అమ్మా. పర్చేజెస్ టు క్యాష్ అంటే బై పర్చేజెస్ అకౌంట్ ఎంత 2,000. డిపాజిటెడ్ క్యాష్ ఇంటూ బ్యాంక్ అమ్మా. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అంటే బై బ్యాంక్ అకౌంట్ 3,000. సేల్స్ ఎంట్రీ క్యాష్ టు సేల్స్ సార్. అమ్మ సేల్స్ పర్చేజెస్ ఇక్కడ క్యాష్ పర్చేజెస్ అని చెప్పాడా నో సార్. మీకు స్టార్టింగ్ లో ఓన్లీ పర్చేజ్ ఇచ్చాడమ్మా. దాని ఎంట్రీ ఏం రాయాలంటే ఏం చెప్పాను మీకు? పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటర్స్. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటర్స్ అకౌంట్. సేల్స్ అని ఇచ్చాడు. అప్పుడు డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ సార్. డేటాస్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. కన్ఫర్మ్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఏం చెప్పాను. ఎవరన్నా ఫాస్ట్ చెప్పాలి నాకు ఆన్సర్. సార్ నేమ్ మెన్షన్ చేస్తేనే క్రెడిట్ సేల్స్ అన్నారు కదా సార్. నేమ్ మెన్షన్ చేస్తేనే క్రెడిట్ పర్చేసెస్ అన్నారు కదా సార్. నేమ్ మెన్షన్ చేసే ఓన్లీ సేల్స్ అన్నాడమ్మా. సార్ ఓన్లీ సేల్స్ అన్నాడు. అప్పుడు నాకు ఎంట్రీ ఏంటో చెప్పండి. ఓన్లీ సేల్స్ అన్నప్పుడు ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్స్. అది ఓన్లీ పర్చేస్ అన్నాడు అప్పుడు ఎంట్రీ ఏంటి? పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అంతే. ఇంకా అంతసేపు ఆలోచించకూడదు. నేను బై పర్చేస్ అని రాస్తానంటే ఎందుకు రాసుకుంటాను? ఇక్కడ బై పర్చేస్ ఎందుకు రాస్తాను చెప్పండి. క్యాష్ పర్చేస్ అయితే పర్చేజ్. నా డౌట్ ఏంటంటే మీరు పొద్దున్న మీరు ఎగ్జామ్ లో కూర్చొని డౌట్లు రాకూడదు. అవును పర్చేజ్ అన్నారు, ఇది క్యాష్ పర్చేజ్ క్రెడిట్ పర్చేజ్ అని డౌట్ మీకు రాకూడదు. అక్కడ అది క్రెడిట్ పర్చేజ్ అయితే ఆడు చెప్తాడు పర్చేజ్ ఫ్రమ్ రామన్ అని చెప్పాడు. అప్పుడు ఎంట్రీ ఏం రావాలి? మారట్లేదు మళ్ళీ. పర్చేజ్ ఫ్రమ్ రామ్ అన్నాడు అప్పుడు ఎంట్రీ ఏంటి? పర్చేస్ అకౌంట్. ఓకేనమ్మా అర్థమైందా? ఇప్పుడు చెప్పండి మరి. సేల్స్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. టు సేల్స్ అకౌంట్ 1,200. పర్చేజ్ గూడ్ ఇదిగోండి. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రమేష్ అని ఉంటే అది క్రెడిట్ అవుతుంది. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రమేష్ ఆన్ క్యాష్ అంట ఎంట్రీ. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అంటే బై పర్చేజెస్ అకౌంట్ ఎంత? 500 సార్. పెయిడ్ మేనేజర్ శాలరీ ఎంట్రీ ఫాస్ట్ చెప్పాలి నాకు. పెయిడ్ మేనేజర్ శాలరీ. సాలరీ అకౌంట్ డెబిట్ టు డెబిట్ టు క్యాష్ అకౌంట్.
బై శాలరీ అకౌంట్ ఎంతమ్మా? 800. నెక్స్ట్ పెయిడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీ. ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ పర్చేస్డ్ స్టేషనరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంట్రీ. బై స్టేషనరీ అకౌంట్ ఎంతమ్మా? 350. నెక్స్ట్ సోల్డ్ ఓల్డ్ మెషిన్ ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డెబిట్ టు మిషనరీ అకౌంట్. టు ఓల్డ్ మెషినరీ అకౌంట్. ఓకేనా? Yes. ఎంతది? 900. నెక్స్ట్ డ్రాయింగ్ Drawing. ఎంట్రీ. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పాడు, కానీ అది ఎక్కడా కూడా మనకి క్యాష్ డ్రాయింగ్స్ అని చెప్పాడా? నో సార్. డ్రాయింగ్స్ ఎంట్రీ ఏం చెప్పాను మీకు ఇంతకుముందు? ఎప్పుడు డ్రాయింగ్స్ ఎంట్రీ చెప్పానా? డ్రాయింగ్స్ అంటే అర్థం ఏంటంటే బిజినెస్ లోకి డబ్బులు పెడుతుంటే దాన్ని ఏమని చెప్పాను? క్యాపిటల్. ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. మరి డ్రాయింగ్స్ అంటే అర్థం ఏంటి? బిజినెస్ లో డబ్బులు పెడుతుంటే క్యాపిటల్, బిజినెస్ లో డబ్బులు తీసుకెళ్ళిపోతుంటే డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ఎంట్రీ ఏంటి? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇంకా డౌట్ ఉండకూడదు. మళ్ళీ డౌట్ వస్తుందా? No, sir. బై డ్రాయింగ్స్ అకౌంట్ ఎంతమ్మా? 700. నెక్స్ట్ పెయిడ్ రెంట్ ఎంట్రీ. రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంతమ్మా రెంట్? 1500. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్. టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ ఎంతమ్మా? 550 సార్. 550. నెక్స్ట్ పెయిడ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ సార్. సో బై ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎంతది? 825. ఎట్ సైడ్ ఎక్కువ ఉందో చూసి ఫాస్ట్ నాకు టోటల్స్ చెప్పండి అమ్మా. బ్యాలెన్స్ చెప్పండి నాకు ఫాస్ట్ చూడండి. సో 10,000 ప్లస్ 1200 ప్లస్ 900 ప్లస్ 550 మైనస్ అంటే 12,650 వచ్చింది టోటల్. ఇటు డెబిట్ సైడ్ మైనస్ 2,000 మైనస్ 3,000 మైనస్ 500 మైనస్ 800 మైనస్ 300 మైనస్ 825 2675 వచ్చింది బ్యాలెన్స్. 2675 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 2675. అది నెక్స్ట్ పీరియడ్ కి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అవుతుంది 2675. నోట్ చేయండి ఫాస్ట్ గా, నాతో పాటు చేసేయండి సమ్ని. సో సింపుల్ కాలం క్యాష్ బుక్ మిగతా సమ్స్ మీరు చేయగలరా హోంవర్క్? Yes, sir. Yes, sir. ఓకే, Yes, sir. ఫాస్ట్ నోట్ చేసింది ఈ రెండు సమ్స్. సో మళ్ళీ ఇలస్ట్రేషన్ 3, ఇలస్ట్రేషన్ 4, ఇలస్ట్రేషన్ 5, ఇలస్ట్రేషన్ 6, ఇలస్ట్రేషన్ 7 వరకు కూడా ట్రిపుల్ కాలం డబుల్ కాలం క్యాష్ బుక్ అమ్మా. ఒక సమ్ సెలెక్ట్ చేయండి, చేసేద్దాం. 5th చెప్పండి సార్. ఇలస్ట్రేషన్ 5. ఇలస్ట్రేషన్ 5 అంట. ఓపెన్ చేయండి అమ్మా. అందులో ఇలస్ట్రేషన్ 5 చేస్తారా? అది నోట్ చేస్తారా? చేయండి, ఫాస్ట్ చేయండి. అమ్మా ఈ ఫస్ట్ టైం ఎలాగో టెక్స్ట్ బుక్ లో దొరుకుతుంది కాబట్టి ఇది వదిలేసుకొని ఇది నోట్ చేసేయండి ఫాస్ట్ గా.
అమ్మా అయిందమ్మా. ఎస్ సార్. నెక్స్ట్ వెళ్ళిపోయా. ఓకే. సో నాకు ఎవరన్నా ఫార్మాట్ చెప్పండి, ఆ క్వశ్చన్ చదివి ఫార్మాట్ చెప్పండి ట్రై చేయండి చాలు. చెప్తారా ఫార్మాట్? డేట్, డేట్, పర్టికులర్స్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, లెడ్జర్ ఫోలియో, క్యాష్, క్యాష్, డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ అలౌడ్, డేట్, డేట్, పర్టికులర్స్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, లెడ్జర్ ఫోలియో, క్యాష్, క్యాష్, డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్. ఓన్లీ క్యాష్ ఎందుకు చెప్పు, బ్యాంక్ ఎందుకు చెప్పలేదమ్మా? సార్ క్వశ్చన్ లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏం లేవు సార్. అది ఓకేనా. సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా బ్యాంక్ అనేది మనం డ్రా చెయ్యము. ఓకేనా. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదువుతాను, ఎంట్రీ కూడా ఎవరైనా చెప్పడం ట్రై చేయండి స్పీడ్ గా. సో ఫస్ట్ వన్ క్యాష్ బ్యాలెన్స్ అన్నాడమ్మా. క్యాష్ బ్యాలెన్స్ ఎక్కడ ఎంట్రీ ఉంటుందా? క్యాష్ బ్యాలెన్స్ ఎంట్రీ అయినా ఉంటుందా? ఉంటే ఎవరైనా చెప్పండి, మాట్లాడాలి. డెబిట్ సైడ్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అంతే, దాని పోస్టింగ్ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఎంట్రీ ఉండదమ్మా. సో టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, క్యాష్ ఎంత 9,800. నెక్స్ట్ brought cash into business as additional capital entry, cash account debit to capital account, additional capital account. Okay na, 5,000. Next number paid to Ronak and discount received 100, entry Ronak to cash ante by Ronak account, cash ఎంత పే చేసాడంట 900 పే చేసాడంట, డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత అంట 100 అంట. అంటే టోటల్ పే చేయాల్సిన 2,000, డిస్కౌంట్ 100 పోగా 900 పే చేసాం. ఓకేనమ్మా. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ టు కమిషన్ అకౌంట్ ఎంత 1,000. నెక్స్ట్ పర్చేజ్ స్టేషనరీ బై స్టేషనరీ, సింపుల్ గా రిసిప్ట్ అయితే ఇటు, పేమెంట్ అయితే ఇటు. ఓకేనా. సో స్టేషనరీ కొంటే పేమెంట్ అది ఎంతమ్మా 500. నెక్స్ట్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ సోనీ, సో టు సోనీ అకౌంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాం 3,800 రిసీవ్ చేసుకున్నాం అమ్మా, 200 వదిలేసుకున్నాం కానీ డిస్కౌంట్ అలౌడ్ అది. నెక్స్ట్ అమ్మా సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అమ్మా, సో టు సేల్స్ అకౌంట్. ఓకేనా, క్యాష్ టు సేల్స్ కదా, టు సేల్స్ అకౌంట్ 4,000. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి అంటే టు రవి అకౌంట్ ఎంత 1,500 అమ్మా, ఎంత వదిలేసుకున్నాం అంటే 100 వదిలేసుకున్నాం. నెక్స్ట్ డ్రాయింగ్స్, ఇందాక చెప్పాను డ్రాయింగ్స్ ఎంట్రీ, డ్రాయింగ్స్ టు క్యాష్ అంటే బై డ్రాయింగ్స్ అకౌంట్ ఎంత 1,200. పేడ్ టు గిరి, పే చేస్తా ఉంటాం, ఎవరికి పే చేస్తాం గిరికి, బై గిరి 1,600 పే చేస్తాం, 400 ఏమో డిస్కౌంట్ రిసీవ్డ్. నెక్స్ట్ లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్, అమ్మ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఉంటాం, ఎవరైనా ఎంట్రీ చెప్తారు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటేనే క్యాష్ వస్తుంది మనకి, క్యాష్ అకౌంట్ డెబిట్ టు లోన్ అకౌంట్. లోన్ అకౌంట్ ఎంత, లోన్ అకౌంట్ 2,500. బ్యాంక్ అకౌంట్ అని రాదా సార్? ఏదమ్మా క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అని రాదా సార్? క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అని రాసిన అర్థం ఏంటి? మనకి అన్న చెక్ ఇస్తున్నట్టు. క్యాష్ నీ చేతికి వచ్చింది, బ్యాంక్ లో డబ్బులు తగ్గిపోయినాయి, బ్యాంక్ డబ్బులు ఎంత తగ్గిపోయినాయి, బ్యాంక్ లో డబ్బులు తగ్గిపోలేదు, బ్యాంక్ లో డబ్బులు వచ్చినాయి, అది మనకు లైబిలిటీ, బ్యాంక్ లోన్ లైబిలిటీ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్. క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ లోన్ అకౌంట్. ఓకేనా. ఇప్పుడు ఈ డబ్బులు కానీ నువ్వు డ్రా చేసుకుంటున్నావు అనుకో అమ్మా, ఓకేనా, లోన్ టేకెన్ ఫ్రమ్ బ్యాంక్ అయింది, అర్థమైందా లేదా? నెక్స్ట్ సెల్ ఫోన్ పర్చేజ్డ్ బై సెల్ ఫోన్,
ఎంత 3000. క్యాష్ పర్చేజెస్ అంటమ్మా, పర్చేజెస్ టు క్యాష్ అంటే బై పర్చేజెస్ అకౌంట్ ఎంతది 2000. అడ్వర్టైజ్మెంట్ బై అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 800. సోల్డ్ నువ్వు న్యూస్ పేపర్ సేల్ చేసి మనకు డబ్బులు వస్తాయి. 2 ఓల్డ్ న్యూస్ పేపర్స్ అకౌంట్. ఓల్డ్ న్యూస్ పేపర్ ఎంత 200. నెక్స్ట్ పెయిడ్ శాలరీస్ బై శాలరీస్ అకౌంట్. ఓకేనా? సో ఈ క్యాష్ బ్యాలెన్స్ మీరు ఫైండ్ చేసుకోండి అమ్మా. కానీ ఈ డిస్కౌంట్స్ మాత్రం ఏం చేయాలి గుర్తుందా, మర్చిపోయారా? బ్యాలెన్స్ చేయకూడదు, టోటల్ చేసి వదిలేయాలి. 300 ఇక్కడ 500. ఓకేనా? ఇది డబుల్ కాలమ్ క్యాష్ బుక్ ప్రాబ్లమ్స్ లో. ఓకేనా? సారీ ఇలస్ట్రేషన్స్ లో. ప్రాబ్లమ్ లో సమ్ సెలెక్ట్ చేయండి ఫాస్ట్ గా. 4th సమ్ నుంచి 7th సమ్ వరకు డబుల్ కాలమ్ క్యాష్ బుక్ అమ్మ. ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. ఈసారి బ్యాంక్ ఉన్న సమ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం క్యాష్ డిస్కౌంట్ చేసాం కదా, ఈసారి బ్యాంక్ ఉండాలి ఎఫెక్ట్. 8 sir. Fifth sum, sir. Fifth sum, sir. అమ్మా Yes, sir. 5. Yes, sir. ఓకే. క్వశ్చన్ లో విత్ డిస్కౌంట్ కాలమ్స్ అన్నారు కదా సార్, ఇది 5th సమ్ సార్. అవును. అంటే బ్యాంక్ ఎఫెక్ట్ అవుతుందా సార్? ఒకసారి పక్కన పెడితే ముందు నీకు క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది, అవునా? డిపాజిట్ క్యాష్ ఇంటూ బ్యాంక్ ఉంది, విత్డ్రాన్ క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఉంది, పెయిడ్ క్యాష్ ఉంది. అది క్యాష్ సంబంధించింది కదమ్మా. బ్యాంక్ అంటారు ఏంటి? నేను అడుగుతుంది బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ కాలం ఉండాలి అని. ఉందా? బ్యాంక్ కాలం ఉన్న సమ్ ఉందేమో చూడండి. Bank and discount column, sir. 7th sum. 7th సమ్ ఉందమ్మా, 7th సమ్. సో 7th సమ్ చేస్తున్నాం. మీరు మొత్తం ఫార్మాట్ అంతా ఓపెన్ చేసుకోండి అమ్మా. నేను ఓన్లీ బ్యాంక్ అండ్ డిస్కౌంట్. ఇది బ్యాంక్, ఇది డిస్కౌంట్ రిసీవ్డ్. మళ్ళీ డెబిట్ సైడ్ బ్యాంక్, డిస్కౌంట్ అలౌడ్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అమ్మా. సో బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత 6500. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రాజ్ అంటే టు రాజ్ అకౌంట్ ఎంత 950. 50 ఏమో డిస్కౌంట్ వెళ్ళదు. సేల్స్ అంటాం, సేల్స్ చేస్తే డబ్బులు వస్తాయి అంటే రిసిప్ట్ టు సేల్స్ అకౌంట్. సో డెబిట్ సైడ్ 1500. ఫర్నిచర్ పర్చేజ్ అండ్ పెయిడ్ బై చెక్ అంటే బై ఫర్నిచర్ అకౌంట్ ఎంత 1000. విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అంటే ఎంట్రీ చెప్పండి అమ్మ నాకు ఎవరన్నా. విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. Drawings account debit to bank account, sir. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అంటే బై డ్రాయింగ్స్ అకౌంట్ 400. పర్చేస్ ఎంట్రీ, పర్చేస్ ఎంట్రీ Purchase account debit to cash. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. నెక్స్ట్ పెయిడ్ టు వంశీ బై చెక్ బై వంశీ అకౌంట్ ఎంతమ్మా 450. అండ్ ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ హిస్ అకౌంట్ 500 అంట. అమ్మ 500 ఇవ్వాలి, 450 అయిపోయింది, సెటింగ్ సెటిల్ అయిపోయిందంట అంటే ఇంకో 50 ఏంటి డిస్కౌంట్. నెక్స్ట్ బై అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత 800. నెక్స్ట్ అమ్మ సోల్డ్ గూడ్స్ టు ఎవరు రమణ అండ్ రిసీవ్డ్ చెక్ 1200. సో టు రమణ అకౌంట్ 1200. నెక్స్ట్ పెయిడ్ రెంట్ టు ల్యాండ్ లార్డ్ బై రెంట్ 600. salaries paid by salaries account 700. ఓకేనా?
ఎటు సైడ్ ఎక్కువ వచ్చిందో చూసి టోటల్ చేయండి అమ్మా. సో ఫస్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ 50 వేసేయండి, డిస్కౌంట్ అలౌడ్ 50 వేసేయండి. ఓకేనా. సో డెబిట్ క్రెడిట్ చూస్తుంటే ఎక్కువ డెబిట్ సైడ్ ఉందమ్మా. సో 6500 ప్లస్ 950 ప్లస్ 1500 ప్లస్ 1200 10,150 10,150 బోత్ సైడ్స్. ఓకేనా. ఈ 10,550 నుంచి మైనస్ చేయండి. 1000 మైనస్ 400 మైనస్ 700 మైనస్ 450 మైనస్ 800 మైనస్ 600 మైనస్ 700 5,550 వచ్చిందమ్మా. 5,500 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. అది నెక్స్ట్ పీరియడ్ కి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 5,500. మిగతా సమ్స్ చేయగలరా? నేను క్యాష్ విత్ డిస్కౌంట్ సమ్ చెప్పాను, బ్యాంక్ విత్ డిస్కౌంట్ సమ్ చెప్పాను. మిగతా సమ్స్ మీరు చేస్తారా? ఎస్ సార్. ఎస్ సార్. సో నెక్స్ట్ మండే వచ్చేటప్పటికి నేను ఏం చెక్ చేసుకుంటానంటే ట్రయల్ బ్యాలెన్స్ లో సమ్స్ చూసుకుంటాను, మొత్తం ఆల్ ఇలస్ట్రేషన్స్ అండ్ ఆల్ ప్రాబ్లమ్స్. అలాగే క్యాష్ బుక్ లో వచ్చేటప్పటికి సింగిల్ కాలం క్యాష్ బుక్ మీద అన్ని సమ్స్ చూస్తాను, డబుల్ కాలం క్యాష్ బుక్ మీద అన్ని సమ్స్ చూస్తాను. సో నెక్స్ట్ వీక్ మనం ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ అండ్ పెటీ క్యాష్ బుక్ కంప్లీట్ చేసుకొని రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్కి వెళ్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ ఎకనామిక్స్ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉంటాం సార్? ఏదమ్మా ఎకనామిక్స్ క్లాస్ సార్. క్లాస్ ఉన్నప్పుడు చెప్తారు మీకు. ఇప్పుడు ఏం జరగట్లేదు.